శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 9వ అధ్యాయం యోగాంత కథనం. అనంతరం సూత మహర్షి ఇట్లు చెప్పెను. యోగాభ్యాసానికి అలసత్వం లేక ఉదాసీనత, వ్యాధి, ఉపేక్ష చేయుట, సంశయం, చిత్తచాంచల్యం, అశ్రద్ధ, భ్రాంతి, దుఃఖం, నిరాశ, విషయ సుఖాసక్తి అను ఈ 10 అవరోధాలు. అలసత్వం అనగా శరీరం బుద్ధి భారం అగుట చేత పని నుంచి దూరంగా ఉండు స్థితి. శరీర నిర్మాణమందు పాలు పంచుకొని పిత్తాది తత్వాలు సంతరిత స్థితి యందు లేకుండట వల్ల వ్యాధిగ్రస్త మగును. ఇది పూర్వం చేసిన దోష కారణంగా కానీ లేక కర్మ వలన కానీ జరుగును. ఉపేక్ష లేక తిరస్కారము లేక పట్టించుకొనకపోవుట అనేది యోగ సాధనముల అభావంచే జరుగుతున్నది. ఇదియా లేక అదియా అను ద్వైతీభావమే సందేహం. మనసును స్థిరంగా ఉంచుకోలేని అసామర్థ్యమే చిత్తచాంచల్యం. యోగాభ్యాసానికి తగిన భూమి లభ్యమైనా కూడా విషయ సుఖాల ఏడ ఆసక్తుడై ఉండుట చేత మనస్సు అస్థిరమగను. యోగ సాధన ఏడ ఆసక్తి భావం లేకపోవటయే అశ్రద్ధ. తన లక్ష్యము, గురువు, జ్ఞానం, సదాచారం, శివాదుల ఏడ విపరీత భావనలే భ్రాంతి, దుఃఖం అనున భ్రాంతి. దుఃఖం అనేది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములని 3 విధాలు. కోరికలు పూర్తి కానందు చేత కలిగిన మానసిక క్షోభ వల్ల కూడా దుఃఖం కలగవచ్చు. తమస్సు, రజస్సుల చేత మనసు ప్రభావితమైనప్పుడు ఆ మానసిక క్షోభ వల్ల కలిగిన బాధ అనుభవించే స్థితియే నిరాశ. భౌతిక వస్తువుల ఎడ కఠోర విరక్తి వల్ల వాటి నుండి విముక్తి కలగగలదు. వ్యక్తి తనకు ఏమి చేయుటకు యోగ్యత కలదు, ఏమి చేయకుండాటకు యోగ్యత కలదు అనే విషయంలో ఎందలి అంతరమును తెలియదగిన శక్తి కలిగి ఉండియు పట్టుదలతో విషయ సుఖాల ఎడ నిమగ్నుడై ఉండినచో అతడి చిత్తము చంచలమగును. ఇవి అన్నీ యోగికి యోగ సాధనమందు అవరోధములే అగును. యోగం ఎడ దృఢమైన ఉత్సాహము కల సాధకుని విషయాన సర్వ అవరోధాలు తొలగిపోవును. ఇందు ఎట్టి సందేహము లేదు. కానీ సిద్ధి రూపమున ఇతర అవరోధాలు ఏర్పడగలవు. సిద్ధులు 6 విధములుగా ఉండును. అవి: ప్రథమము ప్రతిభ, ద్వితీయం శ్రవణం, తృతీయం కార్త, చతుర్థం దర్శనం, పంచమం ఆస్వాదం, షష్టం వేదన అనేవి. సిద్ధుల ప్రభావం తగ్గినప్పుడే వాటిని వదిలివేసినడల మంచి పరిణామం సిద్ధించగలదు. మస్తిష్కం ద్వారా గ్రహించు లేక అవగాహన చేసుకునే శక్తిని ప్రతిభ అంటారు. మస్తిష్కానికి కల భేదాత్మక అనగా యుక్తాయుక్త జ్ఞానశక్తిని బుద్ధి అంటారు. ప్రతి సమయమందు, స్థానమందు సూక్ష్మమైన లేక నిగూఢంగా ఉన్న, దగ్గరగా లేక దూరంగా ఉన్న భూతకాల భవిష్యత్కాల జ్ఞానాన్ని ప్రతిభ అంటారు. యోగికి ఏ అక్షరమైన అది హ్రస్వమో, దీర్ఘమో లేక ప్లుతమో, గుప్తమైనదో లేక బహిరంగంగా ఉన్నదో విన్న మాత్రాన ఏమాత్రం శ్రమ లేక గ్రహించు శక్తినే శ్రవణం అంటారు. వాస్తవంగా ఎట్టి సంపర్కం లేకుండా స్పర్శ జ్ఞానం వేదన అనబడను. ఎట్టి శ్రమ లేకుండా దివ్య రూపమును దర్శించగలుగుటయే దర్శనం. ఎట్టి ప్రయాస పొందకుండా దివ్యరసం గ్రహించు శక్తే ఆస్వాదం. సూక్ష్మతత్వాలను, దివ్యగంధాలను గ్రహించగలుగు బుద్ధి యొక్క శక్తిని వార్త అంటారు. ఓ బ్రాహ్మణులారా, యోగులైన వారు బ్రహ్మ పర్యంతం సమస్త లోకాలను గురించిన జ్ఞానం ప్రాప్తింప చేసుకుంటారు. ఈ విశ్వమందు చతుషష్ఠి 64 గుణాలు శరీరమందు వాసము చేయుచున్నవి. వీనిలో ఔపసర్గిక గుణాలను త్యాగం చెయ్యాలి. పైశాచిక క్షేత్రమందు పృథ్వీ సంబంధ గుణాలను, రాక్షస క్షేత్రమందు జల సంబంధ గుణాలను, యక్షుల క్షేత్రమందు అగ్ని సంబంధ విషయాలను, గంధర్వుల క్షేత్రమందు శ్వాస గుణాలను, ఇంద్రుని క్షేత్రమందు వ్యోమ గుణాలను, సోముని క్షేత్రమందు మనస్సంబంధ గుణాలను, ప్రజాపతి క్షేత్రమందు అహంకార గుణాలను, బ్రహ్మక్షేత్రమందు బుద్ధి సంబంధ గుణాలను పరిత్యజించవలను. మొదటిదగు పృథ్వీ క్షేత్రమందు 8, రెండవది అనగా జలక్షేత్రమందు 16, మూడవది అగు అగ్నిక్షేత్రమందు 24, నాలుగవ దాని యందు 32, ఐదవ దాని యందు 40 గుణములు కలవు. ఆ 5 సూక్ష్మతత్వములకు గంధ, రస, వర్ణ, స్పర్శ, శ్రవణాలు 8 ప్రకారాలుగా ఉద్భవిస్తున్నవి. మహాశ్రేష్ఠులకు మహర్షులారా, చంద్రక్షేత్రమందు 48, ప్రజాపతి క్షేత్రమందు 56 అనగా 56, బ్రహ్మక్షేత్రమందు 64 గుణములు కలవు. బ్రహ్మక్షేత్రం వరకును గల అన్ని క్షేత్రములందును యోగులు యోగము ద్వారా ఈ బాధలను లేక అడ్డంకులను తెలుసుకొని వాటిని వదిలివేయవలను.
అప్పుడే అతడు పరబ్రహ్మ సాక్షాత్కారం పొందగలడు. పార్థివ యోగ సిద్ధి అనగా భూమికి సంబంధించింది. ఇది అష్టవిధములు. అవి స్థూలత, హ్రస్వత, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇచ్ఛానుసారం రూపధారణ చేయగలుగుట, పృథ్వీతత్వరహితంగా 4 తత్వముల శరీరధారణ చేయుట, నిరంతరం సుగంధాలను ధరించి ఉండుట అను అష్టరూపాలు. యోగసిద్ధి అగు ఆప్య అనేది 16 విధాలు. అవి కోరుకున్నంతకాలం నీటి యందు ఉండగలుగుట, తన ఇచ్ఛానుసారం జలం నుంచి బయటకు రాగలుగుట, సముద్రం నంతటిని ఎట్టి కష్టము లేక తాగివేయుట, కోరిన చోట జలమును ఉద్భవింపచేయుట, తాను తినదలుచుకున్న వస్తువు ఏదైనా రుచికరమైన దానిగా మార్చుకొనుట, 3 తత్వాలు చేయనగా అగ్ని, వాయు, ఆకాశాలు చే మాత్రమే శరీరధారణ చేయుట, ఎట్టి పాత్ర లేకుండా చేతుల యందు మాత్రమే బృహత్ జలరాశిని ధరించుట, ఎట్టి కోతలు గాయాలు లేకుండా శరీరధారణ చేయుట అను ఈ 8 సిద్ధులతో పాటు పృథ్వీ సిద్ధులు 8 కలిసి జలసిద్ధి లేక ఐశ్వర్యమగను. తైజస లేక అగ్ని సంబంధ యౌగిక సిద్ధులు 24. అవి శరీరం నుంచి అగ్నిని ఉత్పత్తి చేయగల శక్తి, అగ్ని యొక్క వేడి వల్ల భయరహితుడగుట, ప్రపంచమంతా కాలిపోయినా కోరిన వస్తువును కాలిపోకుండా ఉంచు శక్తి, జలమందు అగ్నిని ఉంచగల శక్తి, అగ్నిని అరచేతుల యందు ధరించే శక్తి, కేవలం తలుచుకున్నంత మాత్రానే అగ్నిని ఉత్పన్నం చేయగల శక్తి, సర్వము కాలిపోయిన తర్వాత కూడా బూడిద నుంచి మరలా ఆ వస్తువును పునఃసృష్టి చేయగల శక్తి, కేవలం 2 తత్వాల చేతని అనగా వాయు, ఆకాశ తత్వాలచే మిగిలిన 3 మినహాయించి శరీరధారణ చేయ శక్తి అనేవి తైజస లేక అగ్ని సిద్ధులు. వాయుతత్వానికి సంబంధించిన యౌగిక సిద్ధులు 8. అవి మనోవేగంతో చలించు శక్తి, జీవించి ఉన్న ప్రాణుల శరీరమందు ప్రవేశించు సామర్థ్యం లేక పరకాయ ప్రవేశ శక్తి, పర్వతం వంటి బహుభారం కల వస్తువులను తన భుజాలపై మోయి శక్తి, తేలికతనం, అతి భారం, చేతుల్లో గాలిని ధరించే శక్తిని కలిగి ఉండుట, వ్రేలి చివర భాగంతో భూమిని కదిలించగల సామర్థ్యం, వాయువుతో వస్తువులు సృజించగల శక్తి అనేవి వాయుతత్వ సిద్ధులు. ఇంకను తన నీడ లేకుండా ఉండగల సిద్ధి, సూక్ష్మతత్వాలను చూడగలుగు సామర్థ్యం, కేవలం ఇచ్ఛామాత్రం చేత ఎట్టి వస్తువునైనా పొందగల శక్తి, ఎంత దూరం నుంచైనా శబ్దమును వినగలుగు సామర్థ్యం, సూక్ష్మతత్వాల చేత మాత్రమే శరీరాన్ని ధరించే శక్తి, సర్వప్రాణులను చూడగలుగు శక్తి, ఆకాశమందు నడవగలుగు శక్తి, ఎట్టి ధ్వనులనైనా గ్రహించగల శక్తి, ఈ 8 ఐంద్ర సిద్ధులు. ఇంద్రునికి ఈ శక్తులు ఉండటం వల్ల అతడు వస్తువులను సృజిస్తున్నాడు. ఆ కారణాన దీనికి ఐంద్ర సిద్ధులని నామం. కోరిన వాణ్ణి పొందగలుగు సామర్థ్యం, కోరుకున్న చోటకి పోగలిగిన సామర్థ్యం, అందరినీ తన వశం చేసుకొనగలిగిన శక్తి, సర్వగూఢ వస్తువులను తనవిగా చేసుకొనగలిగిన సామర్థ్యం, తన ఇచ్ఛానుసారం ఏ వస్తువునైనా సృష్టించగల సామర్థ్యం, ఇతరులను వశం చేసుకొనగలుగు శక్తి, ఇచ్ఛానుసారం వస్తువులను చూడగలుగు శక్తి, సర్వ ప్రపంచాన్ని చూడగలిగే శక్తి అను ఈ అష్టసిద్ధులు మనసుకు సంబంధించి చంద్రుని క్షేత్రం నందు ఉండును. కోయగల సామర్థ్యం, విరగ్గొట్టగల శక్తి, కట్టివేయగల లేక బంధించగల శక్తి, సృష్టించగల శక్తి, నశింపచేయగల సామర్థ్యం, ఆశీర్వదించగల శక్తి, కాలాన్ని జయింపగల సామర్థ్యం, మృత్యువును జయింప శక్తి అనేవి ప్రజాపతి క్షేత్రమందు అహంకార శక్తులు. ఈ శక్తులు బ్రహ్మకు సంబంధించినవి. కేవలం మనసును తలుచుకున్నంత మాత్రాన విశ్వాన్ని సృజించుట, రక్షించుట, సంహరించుట, అధికారం ప్రయోగించుట, ఇష్టానుసారం విశ్వాన్ని నిర్వహించుట, అన్నింటికంటే అసాదృశ్యం చేయుట లేక విభిన్నంగా ఉంచుట, ప్రతి దృశ్య వస్తువు భిన్నంగా సృజించుట, సమస్త బ్రహ్మాండ సృష్టికర్త అగుట, ఇవి అన్నీ బ్రహ్మ యొక్క శక్తులు. ఈ శక్తులు అన్నింటికంటే గొప్పవి, వీనికంటే వేరైనవి, విష్ణువుకు సంబంధించినవి. విష్ణు శక్తులు బ్రహ్మశక్తులకు మూలములు. ఈ విషయం కేవలం బ్రహ్మకు మాత్రమే తెలియను, ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. ఇంతకంటే గొప్పదైన శక్తి దీనిపై కలదు. ఇది శివశక్తికి సంబంధించినట్టుది. దాన్ని విష్ణువు కూడా ఎరగడు. అసంఖ్యాక గుణయుక్తుడైన శుద్ధ సత్తుడైన శివునికి తెలిసిన అన్యుడు ఎవరు? యోగాభ్యాసం చేస్తున్న సమయమందు ప్రాయికంగా ఈ విధమైన అడ్డంకులు సిద్ధుల రూపాన వచ్చుచునే ఉండను. వీరిని సంపూర్ణ వైరాగ్యంతో యత్నపూర్వకంగా దూరంగా ఉంచాలి. సంసార సుఖాలు సంపూర్ణ నాశనకారులని తెలుసుకొని విరక్తుడై యోగి ఎట్టి భయానికి లోను కాకుండా సాధన ద్వారా వీటిని దూరంగా ఉంచాలి. కోరికలు వదులుట, సిద్ధులేడ తృష్ణ లేకుండాట వస్తుతః ప్రశంసనీయ విషయం. పూర్ణ వైరాగ్యంతో వీటిని వదిలివేయాలి. బ్రహ్మలోకం వరకు సర్వలోకముల యందు అడ్డంకులను దూరం చేసుకోవాలి. క్రమంగా ఈ అడ్డంకులను ఆపివేయచ్చు వీటిని సంపూర్తిగా త్యజించుట చేత మహేశ్వరుడు ప్రసన్నుడు కాగలడు.
మహేశ్వరుడు ప్రసన్నుడగుట చేతి సంపూర్ణ వైరాగ్యం ద్వారా ముక్తి పొందుట సులభమగను. పరమశివుని కృపకు పాత్రుడగుటచే అప్పుడప్పుడు ముని సిద్ధులను త్యజించకయే తిరుగుచూ ఇతరులను ఆశీర్వదించుట కొరకు కేవలం లీలామాత్రం కొరకు పరిభ్రమించుచుందురు. అప్పుడు కూడా అతడు సంతోషించుచుండును. అప్పుడప్పుడు అతడు పృథ్వీ వదిలి ఆకాశంలో లీలామాత్రంగా వైభవంగా తిరుగుచుండును. కొన్ని సమయాలందు అతడు వేదాలను వాని సూక్ష్మ అర్థాలను సంక్షేపంగా ఉచ్చరించగలుగుచుండును. అతడు వేదార్థ సంబంధ విషయాలను దండకములు లేక ఇతర ఛందస్సులలో 1000 విధాలుగా రచింపగలుగును. మరికొన్ని ప్రదేశాలలో అతడు పశుపక్షుల భాషా జ్ఞానం పొందగలుగును. బ్రహ్మ మొదలుకొని స్థావర ప్రాణుల వరకు ప్రతి వస్తువును అతడి అరచేతి యందు నిలిచి ఉసిరికాయ వలె స్పష్టంగా కనిపించును. మహామునులారా, అధికంగా చెప్పుట వల్ల లాభమేమి కలదు? మహాత్ముడగు ఆ ముని యొక్క ఆత్మయందు అనేక విధములకు జ్ఞానం ఉద్భవమగను. కేవలం అభ్యాసం చేతనే ఆ పూర్ణ జ్ఞానం శుద్ధము స్థిరము కాగలదు. యోగమును తెలుసుకున్నవాడు వేల కొలది దేవతలను వారి వైభవ పూర్ణములకు విమానముల సహితంగా దర్శించగలడు. ఆయన జ్ఞానక్షేత్రమందు ప్రతి వస్తువు నిలిచిపోవును. అతడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, యమ, అగ్ని, వరుణులనే గాక ఇతర సర్వదేవతలను దర్శించగలడు. ఇంకను సహస్రముల కొలది ఆకాశమునందు గల గ్రహ నక్షత్రాలను వాని క్షేత్రములతో సహా అతడు దర్శించగలడు. పరమానంద స్థితి యందు అతడు పాతాళలోక నివాసులను కూడా చూడగలడు. తన జ్ఞానం ద్వారా తమమును తొలగించుకొనగలడు. తన ఎందరి సత్వయుక్తి, జ్ఞానకాంతి, ఔజ్వల్యాన్ని దర్శించగలడు. నిస్సందేహంగా ఆ వ్యక్తి భగవంతుని కృపచే వ్యక్తి ధర్మ, ఐశ్వర్య, జ్ఞాన, విరక్తి కలిగి మోక్షప్రాప్తిని పొందగలడు అని చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఆయన కృప యొక్క వర్ణన సహస్ర వర్ణములుగా ఆయనను పూర్తిగా చేయుటకు వీలు కాదు. ఓ పరమశ్రేష్ఠులైన మునులారా, శివ సంబంధిత యోగాన్ని నిష్ఠాపూర్వకంగా పాటించుట అవశ్య కర్తవ్యం. యోగ విష్ణు కథనం అను 9వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.